హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా రైస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. 1 కేజీ రైస్కి ఒక 8 టమాటోస్ తీసుకున్నాను. చక్కగా అవి పిసికేసి రసం తీసుకున్నాను. కొంతమంది అయితే మిక్సీ పడతారు, నేనైతే మరి పిసికే రసం తీసుకుంటాను. రెగ్యులర్గా మా పిల్లలకి ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. కానీ స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. చెక్క లవంగ బిర్యానీ మసాలా ఉంటాయి కదా, చెక్క లవంగ షాజీరా ఆకులు ఇవన్నీ తీసుకొని నూనె కాపుదాన్ని వేసేయండి. కొంచెం మాట్లాడు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ అవి వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకున్నాం. ఈ రసం అంతా పిసి పెట్టేసుకున్నాం కదా, కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాం. పెట్టేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం వేస్తామో ఆ గ్లాస్తో కొలత చూసుకొని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అంటే ఆ రసం పోసేసుకోండి. ఇది ఉట్టిదే కాకుండా మిక్సీ వేసుకున్నట్టయితే కొంచెం పుదీనా నెక్స్ట్ కొత్తిమీర కలిపి వేసుకొని ఆ రసం తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వేయిపోయినగా రసం వేసేస్తాను. ఎసురు కాగిపోయి ఉంటుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. బియ్యం కడిగి ముందే నానబెట్టేసుకున్నాను నేను. ఆగిపోయింది. మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఎసురుకి సరిపడా చూసుకొని బియ్యం వేసేసుకోవడమే. బిర్యానీ వండే డేక్షన్లో పెట్టుకుంటే బాగుంటుంది వడలుపుగా. కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు అయితే హ్యాపీగా తింటారు. బియ్యం వేసేసి ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఆవిరి మీద ఉడకబెడితే
అన్నం ఏం పాడవదు, చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది. మూత పెట్టేద్దాము, ఉడికిందేమో చూపిస్తాను. ఉడికిన తర్వాత మూత చేసుకొని కొంచెం ఆవిరి మీద మాకు పెట్టుకున్నాము. బియ్యం వేసి తిప్పేసాం కదా, కాస్త మూత పెట్టేద్దాం. పొంగు చెత్తి జాగ్రత్త చూసుకుంటున్నామే. మనం బిర్యానీ ఎలా వండుతాము అలాగే అనమాట. బట్ అదే మామూలు వాటర్ పోస్తాము. ఇదేమో టమాటాలు చక్కగా మిక్సీ వేసుకొని ఆ రసం తీసుకొస్తాం అనమాట. ఉడికిపోయింది, ఒకసారి చెక్ చేద్దాం. ఆవిరి మీద మొక్క పెట్టేద్దాము. కొంచెం ప్రెషర్ ఏమైనా పెడతాము దీని మీద. నేనైతే ఇది పెడతాను. కాసేపు సిమ్లో పెట్టి ఇంకా అలా చేసుకున్నాము. మగ్గిన తర్వాత చూసుకొని తీసుకున్నాం. ఇప్పుడు మగ్గింది మగ్గలేదు చూద్దాం ఒకసారి. ఇది ఎక్కువ శాతం నేను కుక్కర్లోనే వండుతాను. కుక్కర్లో వండితే చాలా బాగుంది అనిపించేది. ఇప్పుడు కూడా బాగుంటుంది. కానీ ఈరోజు డేక్షాలో పెట్టాను అనమాట. మగ్గిపోయింది. ఉంటే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయింది. టమాటా రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మయ్య.